నేను ఇప్పుడే కబీర్తో మాట్లాడాను. ఐమ్ సో సారీ అబౌట్ వాట్ హ్యాపెండ్. బట్ ఐ మైట్ హ్యావ్ సంథింగ్ దట్ కెన్ cheer you up. ఆ రోజు కాన్సర్ట్ తర్వాత నువ్వు పాడావు కదా, ఐ రికార్డెడ్ యూ అండ్ స్ట్రైట్గా నా స్టూడియోకి వెళ్ళాను బికాస్ ఐ జస్ట్ కుడెంట్ స్లీప్ రాదే. అండ్ రాత్రి అంతా కూర్చొని ఒక మ్యాషప్ క్రియేట్ చేశాను, నీ వాయిస్ నా వాయిస్, అండ్ ఇట్ వాస్ జస్ట్ మ్యాజిక్ అండ్ ఇట్ వాస్ సో గ్రేట్. ప్లీజ్ డోంట్ బి మ్యాడ్. ఒక్కసారి నేను చెప్పేది ఓపెన్ మైండ్తో విను. ఈ పీస్ని నేను జేపీ టీం వాళ్ళకి పంపించాను అండ్ దే థింక్ దిస్ సాంగ్ ఈజ్ అ సూపర్ హిట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ రాదే, they just loved you. ఇంకేమైనా పిచ్చా? నాకు తెలియకుండా ఎందుకు పంపించావు? I know it's wrong, but I didn't have any option, Radhe. వాళ్ళు నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేవాళ్ళు అండ్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ, నో? రాధే రాధే రాధే, నీ వాయిస్ ఒక్క రాథోడ్ ఫ్యామిలీకే కాదు, ప్రపంచం మొత్తానికి సొంతం. అండ్ నువ్వు నేను కలిసి పాడలేము. I don't know why you're not understanding this. ఫ్యామిలీ చేసిన మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండ్ నీ వల్ల నాకు కంకణం సెరమనీ కూడా స్పాయిల్ అయిపోయింది. సో ప్లీజ్ ఇలానే కంటిన్యూ అయితే మొత్తం అయిపోతుంది నాకు. ఐఎమ్ సో సారీ రాధే. ఐ నో యు ఆర్ అప్సెట్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బీ. కానీ ఒక్కసారి నేను చెప్పేది, ఇద్దరం కలిసి పాడితే ఇట్ విల్ బి ఎపిక్ రాధే. తమన్నా, నీకు సంగీతం అంటే కాన్సర్ట్స్ అండ్ కాంట్రాక్ట్స్, కానీ నాకు సంగీతం అంటే ప్రాణం. జస్ట్ ప్లీజ్ నా వెంట పడదు. నువ్వు వచ్చిన తర్వాత చాలా స్పాయిల్ అయిపోయింది నా లైఫ్. జస్ట్ లీవ్. ఫైన్, ఐ లీవ్. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, సంగీతం నువ్వు ఒక్కడివే ప్రేమించట్లేదు. సో డోంట్ యూ ఎవర్ డేర్ టు జడ్జ్ మీ వితౌట్ నోయింగ్ వాట్ ఇట్ యాక్చువల్లీ మీన్స్ టు మీ.